హాయ్ అండి, నేను మీ శ్రేయభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక హెచ్ఎండి ప్లాట్ను పరిచయం చేయబోతున్నాను. ఇది వచ్చేసి బెంగళూరు హైవే అండి. శంషాబాద్ నుంచి అండ్ బెంగళూరుకి వెళ్ళేటువంటి హైవే ఇది. ఈ ఎగ్జాక్ట్గా శంషాబాద్ నుంచి మనం వీటికి జస్ట్ ఒక 10 మినిట్స్లో రావడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు అండి. మనం ఇక్కడ నుంచి మన ప్లాట్ వచ్చి ఇప్పుడు మనం చూపించేటువంటి ప్లాట్ ఇక్కడ నుంచి జస్ట్ మనకు 2 మినిట్స్ డ్రైవ్లో ఉంటాము. ఇది మనకు ఎగ్జాక్ట్గా శ్రీశైలం బెంగళూరు హైవేకి దగ్గరలో ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఏరియాలో కన్హా ఆశ్రమం ఏదైతే ఉందో దానికి మెయిన్ ఎంట్రన్స్ రూట్లోనే ఉందని చెప్పొచ్చు అండి. ఈ ఏరియాలో అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చూడండి సార్. మనకి ఎగ్జాక్ట్గా ఈ కన్స్ట్రక్షన్ ఆపోజిట్ అక్కడ విల్లాస్ కనిపిస్తుంది, అపార్ట్మెంట్ కనిపిస్తుంది, అక్కడనే ఉంటుంది ప్లాట్ కూడా. ఈ రోడ్ వచ్చేసి మనకు దాదాపుగా ఇప్పుడు ఒక 80 ఫీట్ రావడం జరిగింది సార్. ఇది అదేవిధంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నాయని చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను. దీనికి దగ్గరలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది, తిమ్మాపూర్ రైల్వే స్టేషను. అండ్ రైల్వే ట్రాక్ అది ముందు నుంచి కనిపించేది మనకు. అండ్ హైవే నుంచి మనం వీటికి జస్ట్ ఒక 2 మినిట్స్ డ్రైవ్లో ఉంటామని చెప్పొచ్చు. ఒకసారి చూడండి సార్, ఇది అంతా కనిపించేది రైల్వే ట్రాక్. దీనికి దగ్గరలోనే ఉన్నామని చెప్పొచ్చు. మనకు ప్లాట్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా కన్హా వెళ్ళేటువంటి రూట్లో ఉంటుందని చెప్పొచ్చు అండి. ఇది మనం ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది సార్ ఎగ్జాక్ట్గా ప్లాట్ ఆపోజిట్ ఉన్నటువంటి ఏరియానే ఇది. ఆ అపార్ట్మెంట్ దగ్గరలో ఉంటుంది ప్లాటు. అండ్ అదేవిధంగా ఇది ఏదైతే 80 ఫీట్ రోడ్ ఉందో ఆ 80 ఫీట్ రోడ్ నుంచి లెఫ్ట్ ఈ కనిపించేటువంటి బోర్డు నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ప్లాట్ కాడికి వెళ్తాము. అదేవిధంగా దీని ఆపోజిటే హెచ్ఎండి వెంచర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ వెంచర్స్లలో దాదాపుగా 25 నుంచి 30,000 ఫర్ స్క్వేర్ యార్డ్లకు అమ్మడం జరిగింది. ఇదంతా కూడా మనకు మంచి డెవలపింగ్ ఏరియా అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ప్లాట్ ముందుకు వెళ్తున్నాం సార్. ఎగ్జాక్ట్గా మనం ఈ రూట్ నుంచే వచ్చి లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. మన ప్లాట్కు ఆనుకొని ఇది ఒక హెచ్ఎండి వెంచర్ ఉంది. ఇది దాదాపుగా మనకు ఒక 30 ఎకరాల హెచ్ఎండి వెంచర్. ఇది స్వాతి వెంచర్ అని. ఈ వెంచర్లో మాస్టర్ ప్లాన్లో మళ్ళీ కూడా 80 ఫీట్ల రోడ్డు ఉంది మాస్టర్ ప్లాన్లో. ఇది దానికి వదిలేయడం జరిగింది. దీనికి ఆపోజిటే మనకు కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ ఏవైతే కనిపిస్తున్నాయో అక్కడనే మనకు ఉన్నటువంటి 320 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఈ 320 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 50 ఫీట్ రోడ్కు ఉంది. అది కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఒక్కసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి సార్. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనకు ఆ ప్లాట్ వచ్చేసి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్ ఉందని చెప్పొచ్చు మనము. అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్, 50 ఫీట్ రోడ్కు ఉన్నటువంటి ప్లాట్ అండి. ఒక్కసారి చూడండి సార్. ఇది సార్ ప్లాట్ ఉన్నటువంటి ఏరియా ఇది. మనకు ఎగ్జాక్ట్గా కనిపించేటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్ ఉంటుంది ప్లాటు. ఇది మనకి ఇందులోంచి 80 ఫీట్ రోడ్డు అక్కడ మాస్టర్ ప్లాన్లో ఉంది. ఇది డైరెక్ట్గా మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కైనా మంచి సూటబుల్ అయ్యేటువంటి ఏరియా అని చెప్పొచ్చు సార్. ఇదంతా మనకు రైల్వే స్టేషన్ నుంచి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా బెంగళూరు హైవే నుంచి మనకి ఒక 2 మినిట్స్లో రావచ్చు. అండ్ అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఒక 10 మినిట్స్లో రావచ్చు అండి. ఇది సార్ ప్లాటు. ఆ 50 ఫీట్ వెహికల్ కనిపిస్తుంది అక్కడనే ఉంది మనకు ప్లాటు. ఇదంతా ఒక్కసారి చూడండి సార్. ఇది అంతా ప్లాట్ ఏరియా కిందకి వస్తుంది. ఇది మనము 320 స్క్వేర్ యార్డ్స్ సార్. రేట్ వచ్చేసి ఇది 19,500 చెప్తున్నారు, నెగోషియేషన్ ఉంటుంది. దీని ఆపోజిటే అపార్ట్మెంట్ సార్. ఒకసారి చూడండి సార్. ఇది అంతా హెచ్ఎండి వెంచరు, హెచ్ఎండి అప్రూవ్డ్ ఉన్నటువంటి వెంచరు. ఇది సార్ అపార్ట్మెంటు. ఈ అపార్ట్మెంట్స్ కూడా దాదాపుగా మనకి ఇప్పుడు ఒక 3 ఎకర్స్లో నడుస్తున్నది. ఇంకా డెవలప్మెంట్ ఇంకా ఎక్స్టెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది వెళ్ళి మాట్లాడాము మనం. దాదాపుగా ఇది ఒక 5 to 6 ఎకర్స్ వరకు ఎక్స్టెండ్ చేయాలనేటువంటి ప్లానింగ్లో ఉన్నారు. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు సార్. 320 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 50 ఫీట్ రోడ్కు ఉంటుంది సార్. రేట్ వచ్చేసి 19,500. ఇక్కడ ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ కూడా ఉంది. ఒకసారి చూడండి సార్. ఇలాంటి మంచి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.